వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ క్రికెట్ రివ్యూ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్కి వచ్చారు. స్టార్టింగ్ రోహిత్ శర్మ కుదురుగా బాగానే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ వచ్చేసి 57 రన్స్ దాకా కొట్టాడు ఆఫ్టర్ 39 బాల్స్. ఇందులో 4 సిక్సెస్ ఉన్నాయి, 4 ఫోర్స్ ఉన్నాయి, 6 ఫోర్స్ ఉన్నాయి, 2 సిక్సెస్ ఉన్నాయి. కోహ్లీ వచ్చేసి తొందర అవుట్ అయ్యాడు, 9 రన్స్కి అవుట్ అయ్యాడు, 1 రొటేషన్. నెక్స్ట్ రిషబ్ పంత్ కూడా తొందరనే అవుట్ అయ్యాడు 4 రన్స్కి. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఇద్దరు పార్ట్నర్షిప్ వచ్చింది. సూర్యకుమార్ వచ్చేసి 47 రన్స్ దాకా కొట్టాడు. ఇద్దరు ఛాన్సే పడారు, 180 రన్స్ దాకా వచ్చాడు. 130 వరకు వచ్చింది పార్ట్నర్షిప్. నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా 23 రన్స్ కొట్టాడు ఆఫ్ 1-4 2 సిక్సెస్. రవీంద్ర జడేజా 70 రన్స్ కొట్టాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక 2-3 ఫోర్స్ కొట్టాడు. జడేజా వచ్చేసి 2 ఫోర్స్ కొట్టాడు. శివం దుబే తొందరగా కొట్టాడు. అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో ఒక 6 కొట్టాడు. స్కోర్ వచ్చేసి 171 అయింది ఆఫ్ 20 ఓవర్స్. నెక్స్ట్ వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చేవారికి ఫిలిప్ సాల్ట్ని బుమ్రా అవుట్ చేశాడు తొందరనే. జార్జ్ బట్లర్ బాగా ఆడుతుంటూ అక్షర్ వచ్చేసి అవుట్ చేశాడు 23 రన్స్కి. వికెట్ కీపర్ క్యాచ్ పెట్టాడు. మోయిన్ అలీని కూడా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. మెయిన్ వికెట్స్ వచ్చేసి అక్షర్ పటేల్ తీశాడు వికెట్స్. మోయిన్ అలీ, జానీ అఫ్ఘాన్ తీశాడు. కుల్దీప్ యాదవ్ వచ్చేసి హ్యారీ బ్రూక్ అవుట్ చేశాడు 25 రన్స్కి. శామ్ కరణ్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు విడల్ని. రన్అట్ లివింగ్స్టన్ రన్అట్ అయ్యాడు. లాస్ట్ ఆర్చర్ వచ్చేసి 21 దాకా కొట్టాడు. వీళ్ళు వచ్చేసి 103కి ఆల్అవుట్. ఇట్లా ఇండియా ఈజీగా చేసింది సెమీఫైనల్. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ ఉంది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 29 రోజు. Please subscribe to my channel to see the cricket match reviews.